హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై 1 తేదీ నుంచి పంపిణీ చేయవలసిన పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు మధ్యాహ్నం అనగా ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం లోపల తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులను తీసుకోవాలన్న సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించి ఏ విధంగా మ్యాపింగ్ అనేది ఉంటుంది. అలాగే మీకు పెన్షన్లకు సంబంధించి ఎవరికి బ్యాంకుకి వేస్తారో, ఎవరికి ఇంటి వద్దకే పంపిణీ చేస్తారో కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ వేయాలని అయితే సమాచారం రావడం జరిగింది. దీనికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి 4,399 కోట్ల రూపాయలను రేపు మధ్యాహ్నం లోపల ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారో వారు వెంటనే వెళ్లి తెచ్చుకోవాలని, శనివారం మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క బ్యాంకులు అనేది దాదాపుగా ఉండవని, ఆ తర్వాత ఆదివారం కాబట్టి పెన్షన్ డబ్బులు అనేది తీసుకోలేకపోయినట్లయితే జూలై 1 తేదీన పంపిణీ చేయడం కష్టం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 తేదీనే 90% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 2వ తేదీ అంటే జూలై 2 తేదీ లోపల తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. వీలైనంత వరకు జూలై 1 తేదీనే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేయబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ చేయాల్సినట్లయితే అందులో 64,75,000 మందికి సంబంధించిన పెన్షన్లు అనేది ఇంటి వద్దకే పంపిణీ చేయాలని, మిగిలిపోయిన 43,000 మందికి సంబంధించిన దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన బ్యాంకులో ఈ యొక్క పేమెంట్ జమ చేయబోతున్నట్లు ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బందికి తప్పనిసరిగా 50 ఇళ్లను మాత్రమే కేటాయించాలని, దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెబ్సైట్ లో సంబంధిత అధికారులు ఉన్నారో వారు ఇందులో లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. లాగిన్ అనేది అయ్యి వారికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎవరైతే లాగిన్ అయ్యారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ అనే ఒక ట్యాబ్ అనేది వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క రెండు ఆప్షన్ లో మొదటిది వచ్చేసి ఆథరైజేషన్ లెటర్. ఈ యొక్క ఆథరైజేషన్ లెటర్ ఏంటంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా మీరు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకున్నట్లు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి లెటర్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. మీరు లెటర్ కి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది మీకు అందినట్లయితే మీరు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు సంతకం అనేది పెట్టి మీకు ఇందులో ఒక స్లిప్ మీకైతే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లెటర్లను కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే మనకు మెయిన్ గా రెండో ఆప్షన్ మనకైతే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క రెండో ఆప్షన్ కి సంబంధించి సెక్రటేరియట్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ యొక్క క్లస్టర్ లో మ్యాపింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మ్యాపింగ్ కి సంబంధించి ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లస్టర్ మ్యాపింగ్ సంబంధించి సెక్రటేరియట్ వైజ్ గా లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ క్లస్టర్ ఐడి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లస్టర్ లో మొత్తం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి అంటే ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్లు అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్ లిస్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లు అనేది లేరు కాబట్టి ఈ యొక్క వాలంటీర్ కి సంబంధించిన పెన్షన్లు ఎన్నైతే ఉన్నాయో వీటిని మొత్తాన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఏదో ఒక సిబ్బందికి ప్రతి ఒక్క క్లస్టర్ అయితే అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో మొదటి వాలంటీర్ కి సంబంధించి 5 పెన్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 5 పెన్షన్లకు సంబంధించి ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఈ గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే సచివాలయం సిబ్బంది ఉన్నారో వారి యొక్క పేర్లు ఇక్కడైతే వస్తాయి. ఇందులో మొదటి వ్యక్తిని ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రికార్డ్ అనేది ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి పంపిణీ అనేది అయితే కావడం జరిగింది. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క యూజర్ కి సంబంధించి అంటే ఆ యొక్క క్లస్టర్ మొత్తంలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో వారి మొత్తాన్ని ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బందికి అయితే కేటాయించడం జరిగింది. చూసారు కదా, మొదటి క్లస్టర్ లోనే 5 పెన్షన్లను ఈ యొక్క వ్యక్తికి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఇదే ప్రాసెస్ అని ఉంటుంది. ఈ యొక్క 24 పెన్షన్లను మరొక వ్యక్తికి అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమందికి సంబంధించిన పెన్షన్లను సచివాలయంలోని సిబ్బందికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సచివాలయం సిబ్బంది కనుక సరిపోకపోయినట్లయితే ఎవరైతే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఉన్నారో వారి ద్వారా కానీ లేదా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జూలై 1 తేదీన అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం లోపల మాత్రం ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఎవరైతే ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వారందరికీ తప్పనిసరిగా అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది. ఆదివారం మాత్రం ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది వారి దగ్గర పెట్టుకొని సోమవారం రోజున మాత్రం తప్పనిసరిగా ఇంటి వద్దకే వెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల దాదాపుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఎవరైతే ఈ యొక్క కొత్తగా పెన్షన్ కార్డులకి అలాగే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అప్డేట్ ప్రకారం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అలాగే కొత్త పెన్షన్ కార్డులను విడుదల చేయబోతున్నట్లు, అయితే దీనికి సంబంధించి ఏ విధంగా విడుదల చేయడం జరుగుతుంది, ఎప్పటి నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు, అలాగే కొత్త కార్డులు అలాగే పాత కార్డుల పరిస్థితి అనేది ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను.
మనకి ప్రతి 6 నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు, అలాగే కొత్త పెన్షన్ కార్డులతో పాటు పాత పథకాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని గత ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఇదే తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు, అలాగే కొత్త పెన్షన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ప్రస్తుతం మనకు జూలై 1వ తేదీ నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఎవరికైతే పాత రేషన్ కార్డులు, అలాగే పాత పెన్షన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా జూలై 10వ తేదీ తర్వాత నుంచి వెరిఫికేషన్ ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ, అలాగే రేషన్ సరుకుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మనకు మొదటి 10 రోజుల్లో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి, అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే రేషన్ కార్డులో లబ్ధిదారులు మరణించి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో ఆ యొక్క లబ్ధిదారులను తొలగించడంతో పాటు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందంటే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులకి ఎవరికైనా సరే అర్హత వచ్చినట్లయితే వారికి అప్లై అనేది చేయడంతో పాటు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మ్యారేజ్ కనుక చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త కార్డులకు అప్లై అనేది చేసుకోవడంతో పాటు కార్డులు స్ప్లిట్టింగ్ తో పాటు డిలీషన్ ఇటువంటి వాటిని త్వరలో చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇది పాత కార్డులకు సంబంధించి. కొత్త కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా గ్రామ, అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రాలేదు కాబట్టి రేషన్ కార్డులు మాత్రం తప్పనిసరిగా గ్రామ, అలాగే వార్డు సచివాలయాల్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ అనేది మనకు 5వ తేదీతో పూర్తి అనేది అవుతాయి కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక 5 రోజుల తర్వాత అంటే జూలై 10వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పాత పెన్షన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే అనధికారికంగా పెన్షన్లు కనుక పొందినట్లయితే వారి యొక్క పెన్షన్లు తొలగించడంతో పాటు ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే వారందరికీ సంబంధించి కొత్త పెన్షన్ కార్డులకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఫార్మేట్ అనేది ఉంటుందో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త రేషన్ కార్డులు, అలాగే కొత్త పెన్షన్ కార్డులు మనకైతే అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క పాత పెన్షన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇది టోటల్ గా మనకు రేషన్ కార్డులు, అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి వచ్చే నెల 10వ తేదీ తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.